టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పోలిశెట్టి గుంట సమీపంలో ఉన్న ప్రజా దంత వైద్యశాల నందు దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా నూతన పరిజ్ఞానంతో రూపొందించిన పలు రకాల దంత వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చినట్లు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ చేతుల మీదుగా నూతన పరికరాలను ప్రారంభించడంతో పాటు ఆరోగ్య భద్రతా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు మరియు ఏలూరు సీఎంసీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ విక్రమ్ పాల్గొని డాక్టర్ సుమన్ చల్లాను అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన వెంకటగిరి పట్టణంలో ప్రధాన పట్టణాలకు దీటుగా ఇటువంటి వైద్య సదుపాయం అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన సుమన్ దినదిన అభివృద్ధి చెందుతూ పేద ప్రజల దంత సంరక్షణ ధ్యేయంగా బాధ్యతలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని పలువురు సుమని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద, సిఐ రమణ మరియు సుమన్ దంత వైద్యశాల సిబ్బంది మరియు మిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఉందా ఇట్లా జరిగింది రండి కొంచెం పక్కన సెకండ్ ఫ్లోర్ అదైంది చూడమ్మా చూడు బ్రో ముందు డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ all changes. Very good. In such a small space, you got so many things. Yeah. 15 seconds scanning. Your measurements also will be fixed. There is no hand. Directly. అది ఇది చిప్ రీడింగ్ దిస్ ఇస్ డిఫరెంట్. నో ఇది స్కాన్ స్కాన్. Okay. Very compact. I get it. Very good. Yes, sir. That's okay. Thank you. 15 seconds, right? 0.01 micron high accuracy. Defect ఏందని చెప్పుదా? Defect కాదు సార్. మెజర్మెంట్స్ తీసుకుంటాం. పళ్ళు కట్టాలన్నా అలైనర్స్ ఇంతకు ముందు ఎత్తు పళ్ళకి ఎంత క్లిప్స్ వేసుకున్నాం. అదంతా లేదు సార్. అలైనర్స్ అంటే ఇన్విజిబుల్ అలైనర్స్ అని కొత్త టెక్నిక్. సో మొత్తం ఒకసారి మనం స్కాన్ చేసిన తర్వాత ల్యాబ్ పంపిస్తే వాడే ఇచ్చేస్తారు అలైనర్స్. సో దాని పేషెంట్ ఇంట్లో అంటే వాటర్ వేస్తే అన్ని ఏ ఏజ్ అయినా పెట్టుకోవచ్చు కదా. వన్స్ బోన్ బాగుంది ఏ ఏజ్ అయినా కన్సల్ట్ ఏదైనా ఫుడ్స్ ఉంటుంది సైజ్ కావాలి మీరే మెజర్ మైనర్ పెట్టి తీసేది ఏం లేదు కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ క్వశ్చన్స్.
చాలా హై క్వాలిటీ. దీంట్లో ఏం లేదు, ఇదంతా డమ్మీనే సార్. ఇదే సార్ ఇదే సార్. ఇది ఓన్లీ దీని స్టోరేజ్ సర్వర్ మాత్రమే. సో అంతా కూడా దీంట్లోనే సార్. How much it's worth? 15 lakhs. సో లోన్ ఇస్తాను. మీరే ఓపెనింగ్ అవుట్ మిమ్మల్ని పెట్టి మన దగ్గర అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి సార్. రీసెంట్గా భద్రత ఎక్కువ బెటర్ చాలా పోవాలని చెప్పి దాంట్లో భద్రత కూడా ఫస్ట్ ఫ్లోర్లో క్లినిక్ సార్, మెయిన్ మేజర్ సెకండ్ కేసు పెడతాం సార్. కేసు పెడతాం. బుద్ధుడు ఒరిజినల్ జ్ఞానదంతం క్యాండీలో నాకు ఇది నచ్చింది సార్. Very nice. Okay. Congrats. All the best. Sir, okay. to show some respect towards the tradition. Thank you. Sir, one more. Sir, one more. Sir, I look. అందరికీ కూర్చోవాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. లాంచ్ చేస్తున్నారు రోబోని. ఒకసారి గట్టిగా చెప్పండి. అమేజింగ్ స్కీమ్ ఆరోగ్య భద్రత లోగోని లాంచ్ చేయడం జరిగింది. Congratulations to the team. A good initiative. అంతేకాదు ఈ ఓరల్ స్కాన్ డివైస్ ద్వారా మౌత్ క్యాన్సర్ లాంటివి కూడా ఈజీగా డిటెక్ట్ చేసి ఒక పేషెంట్ కి పూర్తి అవేర్నెస్ ని జనరేట్ చేస్తుంది. ఇలాంటి అద్భుతమైన ఉపయోగకరమైన డివైస్ ని ఇవాళ డాక్టర్ విక్రమ్ మాథ్యూస్ గారు లాంచ్ చేశారు. గివ్ హిమ్ a huge round of applause. ఒకసారి గట్టిగా చెప్పండి. It was a good initiative. Thank you, sir. Thank you so much. A small presentation from our side. A small presentation, sir. Thank you so much. That is it, Amma. Okay.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఇక్కడ ఉన్న వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్లో నుంచి కొంత సమయాన్ని ఈ ఈవెంట్ కోసం కేటాయించి వారి సపోర్ట్ని షో చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ముఖ్యంగా నుంచి సుమన్ ఈ దంత వైద్యశాలని చాలా చిన్న హాస్పిటల్ నుంచి ఇంత దాకా డెవలప్ చేశారు. ప్రజలందరికీ అనేక విధాలైన సేవలు అందిస్తున్నారు. ఒక వైద్యమే కాకుండా ప్రజలకు కొన్ని సోషల్ సర్వీసెస్ కూడా చేస్తారు. బ్యాగ్స్ ఇవ్వడం, ఏదైనా ప్రోగ్రాంలో చెప్పిన తన వంతు పార్టిసిపేషన్ ఖచ్చితంగా ఉంటుంది ప్రజలకు ఉపయోగకరమైన పనుల్లో. ఈరోజు మన బెటాలియన్ పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా ఈ విధమైన సేవను అందించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా సుమన్ అభివృద్ధి చెందాలని, మన ఊరి ప్రజలకి మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ సుమన్ అంచెలంచెలుగా ఎదిగి చెప్పాలంటే ఐ నో హిమ్ ఫ్రమ్ ది బిగినింగ్. డే వన్ వీఆర్ ప్రౌడ్. Our trust has adopted him to promote him in his education and other aspects also. In that he succeed with high determination, sir. With high determination he succeed. చదువులో అయితేనేమి, వృత్తిలో అయితేనేమి చాలా పట్టుదలతో చదివి కష్టపడి ముందుకొచ్చి వ్యాపార శైలిలో కూడా ముందుకు వస్తున్నాడు. అదేవిధంగా మంచి దృక్పథంతో, భావి దృక్పథంతో ఇక్కడ వెంకటగిరికి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి, ఇక్కడ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనే విధంగా మొన్న కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఓరల్ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉన్నాయి సార్ మన ప్రాంతంలో. ఆయన టీవీఎస్ వారి ఆధ్వర్యంలో 300 క్యాంప్స్ చేసినారు, డెంటల్ క్యాంప్స్. దాంట్లో కొన్ని వేల మందిని స్క్రీన్ చేసి వాటిలో చాలామందికి నోటి క్యాన్సర్ ఉందని చెప్పి వాళ్ళు ఏదో భస్మం ఒకటి వేసుకుంటారంట. దానివల్ల ఇక్కడంతా కూడా చిగుళ్ళంతా కూడా ఇబ్బంది అయిపోయి క్యాన్సర్గా రూపేణ చెందిందని వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలి సార్. దానికోసం అని చెప్పి నేను ఎంతో వ్యయ ప్రయాసాలకి ఇచ్చేసి దీన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి పెట్టాను సార్ అని చెప్పి నాకు వివరించాడు. నిజంగా చెప్పాలంటే నేను డెంటల్ పేషెంట్నే. మా మెడ్రాస్లో ఇంత ఫెసిలిటీస్ లేవు. మేము ఏదైనా ఇంప్లాంట్స్ చేసుకోవాలంటే ఇంప్రెషన్కి 4 రోజులు పోవాలి. ఒకసారి ఇంప్రెషన్ తీసుకుంటారు, మళ్ళీ ఇంప్రెషన్ తీసుకుంటారు, ఈ మాదిరి కాల్చి తీసి అది మైనం పెట్టి తీసుకుంటారు. ఈ 4 రోజులు కంటిన్యూస్గా మేము పోలేము. ఒక రోజు ఒక ఊరిలో ఉంటాం, ఇంకో దేశంలో ఉంటాం. ఇట్లా 30 రోజులు, 60 రోజులు, 90 రోజులు, సంవత్సరాలు కొద్దీ మేము దాన్ని వాయిదా వేసుకుంటా పోయి మాకు అది ఇంక్రీజ్ అయిపోయి కొంతకాలానికి పళ్ళు కూడా లేకుండా, ఈరోజు వాక్చాదనం కూడా లేకుండా, ఒకప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడేవాళ్ళు, ఈరోజు తాతల్లాగా మాట్లాడుతున్నారు. ఆ స్థితికి రాకుండా మన వెంకటగిరి ప్రజలకి అన్ని విధాలుగా తోడ్పడేదానికి వాళ్ళందరికీ ఫ్రీ అంటే ముందుగా అవగాహన చేసి, ముందుగా డాక్టర్ గారికి తెలుసు క్యాన్సర్లో ఏ విధంగా ఫస్ట్ స్టేజ్, తర్వాత 3వ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ వస్తే డాక్టర్ గారికి చాలా ఈజీ, 3వ స్టేజ్ వస్తే భగవంతుడే కాపాడాలనే విధంగా ఉంటుంది. ఇందులో ఈ ఫస్ట్ స్టేజ్కి వచ్చే లోపల ఆయన సహకారాలు అందించి ప్రజలందరినీ కాపాడాలనే విధంగా ఈరోజు బ్రహ్మాండమైన హాస్పిటల్ తయారు చేశారు. ఆయనకు అభినందనలు. అదేవిధంగా ఇక్కడ చేసినట్టు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. The facilities that I see here that Dr. Suman has set up is really state of the art. I think it's impressive that all this can be done in such a small area and such a small space. It's really impressive. I don't think people need to go very far to get really high-end care in your own town. So I wish you all the very best. Such a humble person, and it's a privilege for me to be here. Thank you so much for having me. యాక్చువల్గా అయితే వెంకటగిరిలో ఏ చిన్నది ఏదైనా కూడా అందరూ నెల్లూరు లేకపోతే చెన్నైయో లేకపోతే తిరుపతి వెళ్తూ ఉంటారు. అటువంటి ఈ యొక్క మారుమూల ప్రాంతంలో ఇక్కడ పుట్టి ఆయన గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాడు. డాక్టర్ సుమన్ గారి గురించి మీ అందరికీ నాకంటే కూడా మీకు బాగా తెలుసు. నేను ఆయన గురించి ఈ మధ్యనే తెలుసుకున్నాను అనమాట. చాలా పూర్ ఫ్యామిలీ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు కూడా ఈ యొక్క టౌన్లో కానీ చుట్టుపక్కల కానీ చాలా
సామాజిక కార్యక్రమాల్లో ఎన్నో రకాలుగా ఆయన సహాయ సహకారాలు సేవలు అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ యొక్క దంత వైద్యశాలలో మనకి కనివిని ఎరగని రీతిలో వెంకటగిరిలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అది డెంటల్. ప్రతి ఒక్కరికి మనకి ఏదో ఒక సమయంలో డెంటల్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. మనం అందరం కూడా డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ఉంటాం. ఖచ్చితంగా ఇది ప్రతి సంవత్సరం కూడా ప్రతి మనిషి ఖచ్చితంగా సంవత్సరంలో బాడీ ఎలా అయితే చెకప్ చేయించుకుంటామో అదే విధంగా డెంటల్ చెకప్ కూడా చేయించుకోవాలి. లేకపోతే అవి క్రిమికీటకాలు తయారైపోయి లోపల అన్ని రకాలు మనం ఏదంటే చెత్త చెదారం అన్ని రకాలు నవలేస్తూ ఉంటాం. అవన్నీ కూడా మనకి నోట్లో రకరకాలైనటువంటి క్రిమికీటకాలు చేరి పళ్ళు పుచ్చిపోవటము, లేకపోతే పెయిన్ రావడము, అలాగే పురుగులు పడటము, క్యాన్సర్ రావడము, అలాంటి చాలా సందర్భాల్లో. ఎందుకంటే చాలామంది వర్కర్స్ ఉంటారు, ఏదో వర్క్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా పాన్పరాగులు, తర్వాత కిళ్ళీలు, లేకపోతే ఇంకా వేరే వేరే అన్నీ తింటూ ఉంటారు అన్నమాట కంటిన్యూగా. దానివల్ల ఏమవుతుందంటే డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటి గారపడటం కానివ్వండి, నీట్గా లేకపోవడం. జనరల్గా చూస్తే ఏంటంటే పంటి పలువరస కరెక్ట్గా ఉండి బాగా ఉంటే అందమైనటువంటి నవ్వు వాళ్ళకి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు నా పళ్ళు చూడండి, కొద్దిగా ఎత్తుగా ఉన్నాయి, అలాగే సందులు ఉన్నాయి. అంటే మా టైంలో అప్పుడు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ లేకుంటే నేను కూడా ఈ విధమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకునేవాడినేమో. ఇప్పుడు తీసుకోవాలంటే అది ఈ వయసుకి సరిపోదు, అది పద్ధతి కూడా కాదనిపిస్తుంది. తీసుకోవచ్చు సార్, సుమన్ గారు విల్ హెల్ప్ యూ. మంచి స్మైల్ ఇస్తారు మీకు, బ్యూటిఫుల్. ఎప్పుడన్నా కడుపు నిండా నవ్వాలంటే నవ్వలేని పరిస్థితి, ఎందుకంటే పళ్ళు కనపడుతున్నాయి, సందులు కనపడుతున్నాయి అని చెప్పేసి కడుపు నిండా మంచి నవ్వు వచ్చినా కూడా నవ్వలేని పరిస్థితి అయిపోయింది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మొహం అందంగా ఉండటం కోసం, ఆ పలు వరుస చక్కని నవ్వు కోసం అందరూ కూడా డెంటల్ దగ్గరికి వచ్చేసి ఇప్పుడు ఈ మధ్య కాలంలో కంచె వేసుకుంటా ఉన్నారు. చాలా కాలం నుంచి ఇది కంచె అంటే ఈ ప్లేసెస్ వేస్తూ ఉంటారు. అవి ఇప్పుడు టెక్నాలజీ మారిపోయి ఇప్పుడే సార్ చెప్పారు, ఏం సార్ అది ఇన్విజిబుల్ లైనర్స్ అంట, అవి వచ్చినాయి అన్నమాట. అంటే కనిపించవు, వేసుకున్నా కూడా కనిపించవు, ఇంట్లో ఉండి కూడా వాడచ్చు. దాంతో పళ్ళు అనేవి ఒక ఆకృతిలో వస్తుంది, అందమైన ఆకృతిలో వస్తుందని చెప్పారు. సో ఇలాంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీని మన వెంకటగిరిలో ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటిసారిగా డాక్టర్ సుమన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే పోలీసు వారిని ఉద్దేశించి, అంటే యూనిఫామ్ సర్వీస్ని ఉద్దేశించి ఆరోగ్య పద్ధతులను కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ బెటాలియన్స్ వారు ఎక్కువగా దాదాపు 750 మెంబర్స్ ఇక్కడ బెటాలియన్లో ఉన్నారు. అలాగే పోలీస్ సిబ్బంది ఈ ఏరియాలో 100 మంది దాకా ఉన్నారు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీస్ కలిపితే 3000 మంది ఇక్కడ దీనిలో ఈ యొక్క ఆరోగ్య భద్రతని వాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ చక్కని అవకాశాన్ని, ఎందుకంటే మనము ఈ వైద్యం కోసం హైదరాబాద్, చెన్నై లాంటి నగరాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఇప్పుడు చూస్తే చక్కగా ఒక్కొక్కటి అద్భుతమైనటువంటి టెక్నాలజీని, రోబోటిక్ టెక్నాలజీని ఇక్కడ ప్రవేశపెట్టారంటే వారికి ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మంచి సూచకమైనది. చుట్టుపక్కల ఎక్కడ కూడా గూడూరులో కూడా ఇలాంటి హాస్పిటల్ లేవు, నెల్లూరులో కూడా లేవు, మెడ్రాస్లో కూడా వాళ్ళు మెజర్మెంట్ తీసుకొని అంత గందరగోళం చేస్తారు. అన్నిటికన్నా కూడా బాగా ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీలో కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన చుట్టుపక్కల గ్రామాలంతా కూడా వాళ్ళు నెల్లూరుకో మెడ్రాస్కో పోయి చూపించుకునే పరిస్థితి లేదు. ఈ దగ్గరలో ఎవరైతే డెంటిస్ట్ ఉంటారో వాళ్ళ దగ్గర చూపించుకొని వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అది మళ్ళా 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ ఆ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. కాబట్టి శాశ్వతంగా క్లియర్ చేయడానికి కోసం ఈరోజు మనకి వెంకటగిరిలో మంచి హాస్పిటల్ పెట్టినందుకు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ బాగా బ్రహ్మాండంగా దినదిన అభివృద్ధి చెంది బాగా డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అభివృద్ధి పదార్థ దేవుడు రామకృష్ణ సార్ గారు మరియు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ వరల్డ్ ఫేమస్ బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ విక్రమ్ మ్యాథ్యూ సార్ గారికి మరియు జిఎన్ఆర్ సర్వీస్లో చదివాను. నేను సార్ ఫస్ట్ స్టూడెంట్ సార్ స్టూడెంట్ చదువుకున్నాను బీఎస్. సో ఇక్కడ వచ్చేసినటువంటి డిసిఎంఎస్ చైర్మన్ నాగేశ్వర సార్ గారికి మరియు వెంకటగిరి ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ బొత్శాంత మేడం గారికి మరియు సిఐ సార్ ఏవి రమణ సార్ గారికి నా నమస్కారం. సుమన్ ప్రజానంద వ్యవసాయం అనేది గత 15 సంవత్సరాలుగా వెంకటగిరి పట్టణంలో ఎన్నో రకాల అధునాతన దంత వైద్య సదుపాయాలతో క్వాలిఫైడ్, వెల్ ట్రైన్
డెంటల్ స్టాఫ్ తోటి దంతవైద్య సేవలు ఇక్కడ అందిస్తున్నాము. ఈరోజు మన వెంకటగిరి పట్టణానికి అతి చేరువలో ఉన్నటువంటి బెటాలియన్ సిబ్బందికి మరియు ప్రజల యొక్క శాంతి భద్రతల కోసం ఎల్లవేళలా శ్రమించే మన పోలీసులందరి కోసం కూడా ఇవాళ ఆరోగ్య భద్రత అనే కొత్త స్కీమ్ని ఎక్స్క్లూజివ్లీ ఫర్ పోలీసెస్ కోసం ఇవాళ లాంచింగ్ జరుగుతుంది. ఆ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం స్టార్ట్ చేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దగ్గర 350 క్యాంప్స్ వరకు కూడా మేము టీవీఎస్ ఫస్ట్ వాళ్ళు కానివ్వండి, లోకల్ అదర్ ఆర్గనైజేషన్ వాళ్ళతోటి, హాస్పిటల్ విభాగంతో చాలా క్యాంప్స్ చేశాం సార్. చేసిన దగ్గర అంతా కూడా మనం జస్ట్ పేషెంట్కి చెప్పడం వరకే, వాళ్ళు అవేర్ అయ్యేది 100%. సో దానివల్ల పేషెంట్లో ఇంకా పూర్తి అవగాహన రావట్లేదని ఈరోజు ఈ ఓరో స్కాన్ అనే రోబోటిక్ టెక్నాలజీ ఏఐ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సార్. మేము క్యాంప్స్ని కన్స్ట్రక్టివ్ వేలో, చాలా కన్స్ట్రక్టివ్ వేలో, ఇంకా మనం చెప్పడమే కాదు, పేషెంట్ కూడా తను ఫీల్ కాగలడు అసలు తను ఏ సమస్యలతో బాధపడుతున్నాడు, తన అసలు హెల్దీ మౌత్ ఎలా ఉండాలి, ఒక పాడైపోయిన మౌత్ ఎలా ఉంటుందని కూడా తను తెలుసుకొని ఆ ఎంబరాసింగ్ నుంచి బయట వచ్చి తను కూడా ఓవరాల్ క్యావిటీ అంటే ఓవరాల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్ అంటారు. సో దాన్ని వాళ్ళు అవగాహన కల్పించుకొని నోటి ఆరోగ్యం పట్ల సార్ మన వెంకటగిరిలో కనీసం నెలలో 4 నుంచి 5 క్యాన్సర్ కేసులు చూస్తున్నాం సార్. నెలలో 4 నుంచి 5 క్యాన్సర్ కేసులు. నిజంగా 35 years, 40 years, 50 years ఫీమేల్స్ సార్. అందరూ కూడా ముక్కుపొడి, గుట్కాలు ఇవన్నీ వేస్తున్నారు సార్. అసలు ఎంత ఘోరంగా ఉంటుందంటే హైజీన్ అంత దారుణంగా ఉంటుంది సార్. సో నేనేంటంటే ఈ క్యాంప్స్ని మరింత కన్స్ట్రక్టివ్ వేలో చేసి జనాల్లో ఇంకా నోటి ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ ఏఐ రోబోటిక్ తీసుకొచ్చాం సార్. దీంట్లో పేషెంట్కి వితిన్ 1 minute స్క్రీన్ చేసి రిజల్ట్ వాళ్ళ యొక్క నోటి ఆరోగ్యం ఎలా ఉందో వాళ్ళకే వాట్సాప్ వచ్చేస్తుంది సార్. సో ఇటువంటి డివైస్ని ఇవాళ మీ అందరి పెద్దవాళ్ళ సమక్షంలో దాన్ని ఓపెన్ చేయడం అనేది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. దీనికి సచ్ ఏ గ్రేట్ పర్సన్ డాక్టర్ విక్రమ్ మాథ్యూ సార్ is coming here. Sir, I have no words to explain you, sir. So thank you very much for giving this an opportunity to this, sir. Thank you. Thank you.